అదే సందర్భంలో అదనంగా ఇంకోటి బోనస్ ఇచ్చినాయి కదా. ఇంకా అట్లాంటప్పుడు ఎందుకు పక్కన పెట్టాలి వీళ్ళని? దేశంలో ఇవాళ మెజారిటీ రాష్ట్రాల్లో ఎన్డీఏ అధికారంలో ఉంది వీళ్ళిద్దరి చేతుల్లోనే. బీజేపీ అత్యధికంగా ముఖ్యమంత్రులు ఉన్నది కూడా ఇదే మొట్టమొదటిసారి. బీజేపీ చరిత్రలో అత్యధిక విజయం. ఒకప్పుడు కాంగ్రెస్ ప్లేస్ కి బీజేపీ వచ్చింది, బీజేపీ ప్లేస్ కి కాంగ్రెస్ వచ్చింది. ఈ స్థితిలో వీళ్ళని తప్పించాల్సిన అవసరం ఏముంది? రీజన్ ఉండాలి కదా తప్పించడానికి. అంటే ఎన్డీఏలో కలిసిన పార్టీలు కానీ మద్దతు ఇచ్చిన పార్టీలు కానీ ఇలా కొన్ని ఉన్నాయి కదా, ఈసారి పెరిగినాయి కదా, వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలంటే వీళ్ళని తప్పించాలి కదా. ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి ఛాన్స్? కొత్తగా ఇప్పుడు మన 240 వచ్చినప్పుడు వీళ్ళ మీదనే ఆధారపడతారన్న రోజున కూడా 1+1 ఆఫరే ఇచ్చారు నితీష్ కుమార్కి కానీ ఇక్కడ కానీ. అంతే కదా. ఇప్పుడు నితీష్ కుమార్ మంత్రివర్గంలో తీసుకుంటారు, కేంద్ర మంత్రివర్గంలో ఇంకోటి పక్కన పెడతారు అక్కడ ఆ పార్టీకి సంబంధించిన. అట్లాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు ఇంకా కొత్తగా ఎందుకు ఇవ్వాలి? పోనీ అక్కడ ఏమన్నా దీని మీదనే డిపెండ్ అయిన పరిస్థితి వచ్చినా కూడా వీళ్ళు ఏమైనా బేరం ఆడే పరిస్థితిలో ఉన్నారా? నితీష్ కుమార్ కానీ చంద్రబాబు కానీ పాత రోజుల్లోకి నాకు 3 శాఖలు ఇవ్వాలి, 4 శాఖలు ఇవ్వాలి, 2 క్యాబినెట్ ఇవ్వాలి, 2 సహాయ మంత్రులు ఇవ్వాలంటే మధ్యలో మాట్లాడడానికి ప్రమోద్ మహాజన్ని ఓసారి బేరానికి పంపించడం, అద్వానీని ఓసారి పంపించడం, జస్వంత్ సింగ్ని పంపించడం, ఇట్లాంటివి జరిగేది అప్పుడు ఆ రోజుల్లో. అట్లాంటి చక్రాలు ఇప్పుడు వీళ్ళు ఎదురుకుండా కుదరదు. అట్లాంటి చక్రాలు తిప్పే పరిస్థితి వచ్చిందంటే కనుక వాళ్ళ చక్రం రివర్స్ తిప్పుతారు. ఇంకోటి వాళ్ళకి పూర్తి బలం ఉంది. ఇప్పుడు ఎవరి మీద ఆధారపడే పరిస్థితి ఏం లేదు.